నిన్ను ఎక్కడో నిలబెట్టాలని చూస్తున్నాడు. అది నీ స్థానమై ఉంది, ఏర్పాటు చేసిన స్వాస్థ్యమై ఉంది. ఆ స్వాస్థ్యములో నిన్ను పెట్టడానికే యెహోషువని దేవుడు పంపించాడంట. ఈ రోజున మన స్థానములో మనల్ని పెట్టడానికే పరిశుద్ధాత్ముడు రంగం మీదకొచ్చాడు. 2.5 తెగల ప్రజలు యోర్దానుకు యువతల ఆగిపోయారు. 2.5 తెగల ప్రజలు యోర్దాను అవతల స్వాస్థ్యాన్ని పొందారు. 7 జాతుల ప్రజలు ఇంకా స్వాస్థ్యాన్ని పొందుకోలా. వారు తడువు చేస్తా ఉన్నారంట. యెహోషువ అంటున్నాడు, ఎందాక మీరు తడువు చేస్తారు, ఎందాక మీరు ఇక్కడే ఉంటారు. పరిశుద్ధాత్ముడు కూడా ఈ మధ్యాహ్నం నీతో మాట్లాడుతున్నాడు. ఎందాక నువ్వు ఇంకా పాపములోనే ఉంటావు, ఎందాక నీవు ఇంకా లోకములోనే ఉంటావు, ఎందాక నీవు ఆచారాలలోనే ఉంటావు. నీ కోసం ఏర్పాటు చేయబడిన స్వాస్థ్యమును పొందుకొనుటకు మీరు సిద్ధపడండి.